ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్ని గ్రాండ్ గా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం. ఉత్సవాల నిర్వహణతో ఓయూకు పూర్వ వైభవం తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు సీఎం కేసీఆర్. డిప్యూటీ సీఎం కడియం, ఎంపీ కేకే ఆధ్వర్యంలోని కమిటీలతో ఓయూ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ పై చర్చించారు. వర్సిటీలో మరింత నాణ్యమైన విద్య అందించాలన్నారు సీఎం. చారిత్రాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తామన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఏప్రిల్లో నిర్వహించనున్న ఓయూ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలపై ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఎంపీ కేకే, మంత్రులు కడియం, జగదీష్ రెడ్డి, ఎంపీ బాల్క సుమన్, ప్రభుత్వ సలహాదారు పాపారావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డిలతో పాటు వివిధ యూనివర్సిటీల వీసీలు, అధికారులు రివ్యూలో పాల్గొన్నారు. శతాబ్ది ఉత్సవాల నిర్వహణపై సుదీర్ఘంగా చర్చించారు. ఒకప్పుడు ప్రపంచంలోని గొప్ప యూనివర్సిటీలో ఒకటిగా వెలుగొందిన ఓయూ తన వైభవాన్ని కోల్పోవడం దురదృష్టకరమన్నారు సీఎం. అయితే ఓయూ చారిత్రక ఘనతను తిరిగి నెలకొల్పేందుకు ఎంతైనా ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. దాంతోపాటు రాష్ట్రంలోని అన్ని వర్సిటీల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు ముఖ్యమంత్రి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత జరుపుకోనున్న ఓయూ శతాబ్ది ఉత్సవాలను బ్రహ్మాండంగా నిర్వహించుకోవాల్సిన అవసరం ఉందన్నారు సీఎం. ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణం కనిపించాలన్నారు. ఆర్ట్స్ కాలేజీ క్యాంపస్ ప్రాంగణంలోనే కాకుండా రాష్ట్రంలో ఓయూకు అనుబంధంగా ఉన్న వివిధ కాలేజీలతో పాటు హైదరాబాద్ లోని నిజాం, కోటి ఉమెన్స్ కాలేజీలో కూడా నిర్వహణకు సంబంధించి పండుగ వాతావరణం కనిపించాలన్నారు సీఎం. కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొనేటట్లు ఏర్పాట్లు చేయాలన్నారు. ఓయూలో చదువుకొని దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డ వివిధ రంగాలకు చెందిన వారందరినీ ఆహ్వానించి గౌరవించుకోవాలన్నారు సీఎం. అన్ని యూనివర్సిటీల వీసీలతో కమిటీలు ఏర్పాటు చేసుకోవాలన్నారు సీఎం. ఇందుకు సంబంధించి మరింత కసరత్తు చేయాలని కేకే ఆధ్వర్యంలోని కమిటీని ఆదేశించారు ముఖ్యమంత్రి. ఉత్సవాల నిర్వహణ విధి విధానాలు ఎట్లుండాలి, ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై పలు సూచనలు చేశారు సీఎం. రాష్ట్రపతి లేదా ప్రధానిని ఆహ్వానించడంపై కూడా చర్చ జరిగింది. అయితే గతంలో దేశంలోని ఏదైనా యూనివర్సిటీలు శతాబ్ది ఉత్సవాలు జరిపితే వాటిని పరిశీలించాలని సూచించారు సీఎం. విధి విధానాలు ఖరారు చేసి తనకు నివేదిక ఇవ్వాలని డిప్యూటీ సీఎం కడియం, ఎంపీ కేకేలను ఆదేశించారు సీఎం. త్వరలో మరోసారి సమావేశమై ఖచ్చితమైన తేదీలతో సహా శతాబ్ది ఉత్సవాలకు సంబంధించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.